ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద ప్రాజెక్టుకి నిన్న శంకుస్థాపన అయితే జరిగింది. ఏదైతే కనుక 1,30,000 కోట్లతోటి ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ మిట్టల్ నిప్పాన్ కంపెనీ రెండు కలిపి ఏదైతే కనుక ఏర్పాటు చేయబోతున్నారో స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది నిన్న శంకుస్థాపన జరిగింది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు గ్రేట్ అచీవ్మెంట్ అండి. గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ చెప్పాలంటే లోకేష్ గారు గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఆనాడు రాత్రి 8:30కి కూడా ఒక జూమ్ కాల్ మాట్లాడి దాంట్లోనే కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్. అయితే వీళ్ళు ఈ మిత్తల్ కంపెనీ వాళ్ళు ఒరిస్సాలో ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళని. ఒక్క దెబ్బతోటి ఒక్క అరగంట మీటింగ్ తోటి శుభ్రంగా కంపెనీని తీసుకొచ్చగలిగాడు మన లోకేష్ గారు. ఆ తర్వాత లక్ష్మీ మిత్తల్ గారు ఇస్ ద గ్రేట్ పర్సన్. ఆయన ఉక్కు మనిషి అని పేరు ఉంది యాక్చువల్గా యూరోప్లో. ఆయన స్టీల్స్ మన నెంబర్ 1 స్టీల్స్ ఆయన. ఇదివరకు ఒకప్పుడు మనకి టాటా వాళ్ళు భారతదేశంలో నెంబర్ 1గా ఉండేవారు. వాళ్ళు గుండు సూది నుంచి రైలు ఇంజిన్ దాకా అన్ని వాళ్ళు తయారు చేస్తారనే పేరు అట్లా ఉండేది. ఇప్పుడు ఈ స్టీల్ కంపెనీస్ ఏదైతే రెండు ఉన్నాయో ఆర్సెలర్ మిత్తల్ అండ్ నిప్పాన్ కంపెనీలు, వీళ్ళు చేసే స్టీలు వెరీ గుడ్ క్వాలిటీ స్టీల్ మేజర్గా వీళ్ళు చేసేది. ఈ స్టీలు ఎట్లాంటిదంటే ఇప్పుడు మన కార్లు తయారు చేయడానికి వాడేది, ఇంట్లో గృహోపకరణాలకు వాడేది, అదర్ ఆస్పెక్ట్స్లో ఎక్కువ వాడతారు అది. అండ్ ఆల్సో బిల్డింగ్ మెటీరియల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అండ్ బ్రిడ్జెస్కి వాడేది ఇట్లాంటివన్నీ వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తారు. అందులో వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది. అంటే క్వాలిటీ స్టీల్ ఈజ్ మేజర్ అండి. వీళ్ళకి క్వాలిటీ మీద బాగా పేరు ఉంది బాగా ఈ స్టీల్ కంపెనీకి. అందులో ఇవాళ మన నక్కపల్లి రావటం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. యాక్చువల్గా ఎవరికి తెలియని రాకుండా ఇది అదృష్టం కింద మారింది. ఎలక్షన్ అప్పుడు వీళ్ళని అనుకోవాలి అసలు. యాక్చువల్గా ఎప్పుడైతే చిన్న క్లూ దొరికిందో అప్పుడు మన లోకేష్ గారు వెంటనే పట్టుకుని దాన్ని వాళ్ళని లాక్కొచ్చేసారు గట్టిగా. అయితే వాళ్ళు 2-3 ఇబ్బందులకరమైన కండిషన్లు పెడితే కూడా వెంటనే వెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ 2-3 క్లియర్ చేసేసారు. అందులో ఒకటి ఏంటంటే ఇవాళ ఐరన్ ఓర్ రావాలంటే ఈ వ్యాగన్స్లో వస్తూ ఉంటుంది. దానివల్ల బోలంత డస్ట్ పొల్యూషన్ బాగా ఎక్కువ. ఇప్పుడు మాకు విశాఖపట్నంలో ఏంటంటే ఇవాళ ఈ ఐరన్ ఓర్ వల్ల మెయిన్ హార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం అంత పొల్యూషన్తో నిండిపోతూ ఉంటుంది. మాకు పెద్ద ప్రాబ్లం అది. దాన్ని కట్టెం చేయడానికి మా పోర్టు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు వాళ్ళు. వాళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు వాటి మీద, ఎప్పటికప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు చల్లుతారు. అయినా సరే డస్ట్ మా మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సౌత్ సైడ్ ఉండిపోయింది అది. అందుకని ఆ గాలికి ఇటు విశాఖపట్నం మొత్తం డస్ట్ వస్తూ ఉంటుంది. కోర్ విశాఖపట్నం, ఈ మధురవాడ ఈ ప్రాంతాలకి అంత ఎఫెక్ట్ లేదు కానండి, అక్కడ మాత్రం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఈ కంపెనీ ద్వారా రాదు. ఎందుకంటే వీళ్ళు రా మెటీరియల్ కూడా వీళ్ళు పైప్ ద్వారా తెచ్చుకుంటున్నారండి. అది బెస్ట్ థింగ్ కదా. పైప్ ద్వారా వచ్చిందంటే ఎవరికి ఇబ్బంది కలగదు. అంటే పొల్యూషన్ డెవలప్ కాదు మెయిన్లీ. సో పొల్యూషన్ డెవలప్ కాకుండానే ఈ కంపెనీ గ్రీన్ కంపెనీ కింద పెడుతున్నారు, ఇండస్ట్రీ కింద పెడుతున్నారు. వెరీ గుడ్. ఎంతో నక్కపల్లి ఏరియా కాబట్టి ఆ వ్యాస్ట్ ఏరియా ఉంది. అక్కడ వాళ్ళకి కావాల్సినంత ల్యాండ్ పుష్కలంగా దొరుకుతుంది, ఈజీగా ఉంది. వాళ్ళు డెవలప్ అవడానికి బాగా అవకాశం ఉంది. నెక్స్ట్ ఫేజ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ సీపోర్ట్ ఆధారితంగా ఫస్ట్ ఆసియా ఖండంలోనే ఫస్ట్ ఏదైతే స్టీల్ కంపెనీ అంటున్నారో అది ఎలా చూడాలంటారు? అది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటం అసలు ఎలా చూడాలంటారు? వీళ్ళు కూడా సొంతంగా పోర్ట్ తయారు చేసుకుంటారు. వీళ్ళు కూడా దాదాపు 6,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. 50 మెట్రిక్ టన్స్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. దానికి వాళ్ళు సొంతంగా ఇక్కడ నియర్ బై అనకాపల్లికి దగ్గరలోనే పోర్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు. దాని ప్రకారంగా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటా వీళ్ళకి అవగాహన బాగా ఎక్కువ వచ్చింది. అది స్టీల్ కంపెనీ అంటే వీళ్ళు మామూలు ఏదో అనుకుంటారు కానీ వీళ్ళు నెంబర్ 1. ఇవాళ ఒకప్పుడు మనకి విశాఖపట్నం అనేది నెంబర్ 1 స్టీల్ కంపెనీ మన కంట్రీలో ఉన్న స్టీల్స్ కంపెనీస్ అన్నిటిలో కూడా. ఇవాళ పోటీతత్వం ఏర్పడుతుంది గ్యారంటీగా వాళ్ళకి. నెంబర్ 1 కంపెనీస్ 2 ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఈ 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇద్దరు కలిపి. వీటిలో పోటీతత్వం. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు స్టీల్ కంపెనీ చేసేవి కొన్ని ఉన్నాయి, వీళ్ళు మిగతా అన్ని వస్తువులు చేస్తారు. వాళ్ళు కొన్ని స్పెసిఫై చేస్తారు. మన స్టీల్ కంపెనీ, మన గవర్నమెంట్ విశాఖ స్టీల్స్ది, వీళ్ళు మాత్రం అన్నీ చేస్తారు. కాబట్టి వీళ్ళతో పోటీతత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడాలి మనం ఎట్లాగా చేస్తారనేది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి కూడా క్యాపిటివ్ మైన్స్ కేటాయించడానికి అవకాశం కూడా ఉంది కదా, అది కూడా చూద్దాం మనం. మంచి ఆలోచన అవుతుంది అనుకుంటున్నా స్టీల్ కంపెనీ రావటం. అంటే ఈ కంపెనీ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పి కొంత వాళ్ళ సోషల్ మీడియా మాత్రం హడావుడి చేసే పరిస్థితి ఉంది. అది నిజమే అనుకోవాలంటారా?
అది అన్నీ ఎందుకో చెప్పుకుంటారు వాళ్ళకే తెలియదండి. ఏదొచ్చినా సరే వాళ్ళు ప్రాపకం ఉందనుకుంటారు. వాళ్ళు ప్రాపకం ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆగుద్దండి? అరగంటలో కన్ఫర్మ్ చేసిన ఆయన లోకేష్ గారు, మరి ఆయనకి ఎన్నేళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టినా కూడా కన్ఫర్మ్ చేయలేకపోయినాడా? ఆయన ఎందుకు కన్ఫర్మ్ చేయలే? అది చెప్పమనండి ముందు. రైట్. ఆయన తిరుగుతున్నాడు ఎప్పటినుంచో. మిత్తల్ కంపెనీ వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎక్కడ పెట్టాలి ఒరిస్సాలో వాళ్ళు చూస్తున్నారు. ఇంకా అదర్ ప్లేసుల్లో కూడా చూశారు. బట్ వాళ్ళు నెగోషియేషన్సే జరుగుతున్నాయి అక్కడ కూడా. ఈయన అరగంటలో కన్ఫర్మ్ చేశాడు. మరి నీకు ఆ ధైర్యం ఎందుకు లేకపోయింది? కన్ఫర్మ్ చేయకుండా నేను చేసి పద్ది చెప్పుకోవడం తప్ప ఏముండదండి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే గనక ఈ ఈ అనకాపల్లిలో ఏర్పాటు చేసిన ఇది ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ కంపెనీని, ఈ స్టీల్ కంపెనీ వైజాగ్ స్టీల్ని అణగదొక్కటానికే, ప్రైవేటు పరం చేయటానికే చేస్తున్నారు ఇదంతా అంటూ గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కేఎస్ ప్రసాద్ కానీ మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు వీటిని మరి? వైజాగ్ స్టీల్ చేసే మెటీరియల్ వేరండి. వీళ్ళు చేసే మెటీరియల్ వేరండి. ఎందుకు అనగదొక్కే పని ఏమి ఉండదు. ఎందుకు అనగదొక్కే పని దానికి బోల్డంత ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి బోల్డంత వరల్డ్ వైడ్గా బిజినెస్ ఉంది వీళ్ళకి. వీళ్ళు దాన్ని చూసుకుంటూ ఉంటారు. దానికోసం కదా వీళ్ళు పెడతాను. వీళ్ళు ఇంకా 2 పెడతానంటున్నారు. ఇంకా దే ఆర్ ప్లానింగ్ అన్న అదర్ స్టేట్స్లో కూడా. ఇంకా ఒరిస్సా వాళ్ళు వదలలే ఇంక వీళ్ళని. ఒరిస్సాలో కూడా మళ్ళీ పెడతానికి వీళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే బిజినెస్ ఉంది వీళ్ళకి. వీళ్ళ దగ్గర బిజినెస్ బోల్డంత ఉంది. వీళ్ళు తయారు చేసే మెటీరియల్ వేరు, వాళ్ళు చేసేది వేరు. అండ్ ఆల్సో వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇండివిజువల్ గా అది కూడా మనకి ఇంటిగ్రేటెడ్ అండి. మన విశాఖపట్నం స్టీల్ కూడా ఇంటిగ్రేటెడ్ ప్లాంటే. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్. వీళ్ళ విద్యుత్ వీళ్ళే తయారు చేసుకుంటారు. దాని నుంచి వచ్చిందని కూడా మళ్ళీ వాళ్ళే విద్యుత్ తయారు చేసుకుంటారు. వీళ్ళిద్దరు అంతే. ఈ 2 కంపెనీలు మంచి కంపెనీలు, 2 పెద్ద కంపెనీలు. పోయేదేమి లేదండి. అసలు ఇట్లాంటి కంపెనీలు ఇంకా 2 వచ్చినా 4 వచ్చినా ఏం కాదు. అంటే దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరో పక్కన కేంద్ర మంత్రి గారు కూడా అదే మాట చెప్పిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్లే ఇలాంటి కంపెనీలు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? మరి ఒకవైపున చూస్తేనేమో దీని మీద దుష్ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టారు వైసీపీ నాయకులు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కంపెనీ అని కూడా చెప్పాడు కదండి. మిత్తల్ గారు కూడా చెప్పారుగా. అవును. మిత్తల్ గారు కూడా చంద్రబాబు గారి గురించి ఏం చెప్పారు వాళ్ళు చూసుకోమండి ఒకసారి. అందరు దేశవ్యాప్తంగా అందరూ చెప్తారండి చంద్రబాబు వల్ల ఈ కంపెనీలు వస్తున్నాయని. వాళ్ళ వల్ల వచ్చిందా ఏమన్నా? ఒక కంపెనీ రాలేదు. ఏదో చెప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోమాకండి సార్. వాళ్ళకి మీరు ఎలివేట్ చేసినటువంటి తప్ప వాళ్ళ గురించి ప్రస్తావన చేయాల్సిన పనిలే. వాళ్ళందరూ ఏవో మాట్లాడుకుంటారు. పాత ఎన్నికో వీళ్ళు ఇంకా తక్కువ చేశారు, వాళ్ళు ఎక్కువ చేశారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది ఆల్ ఫాల్స్. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, ఆ ప్రధానంగా చూసుకుంటే గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తప్పితే వాళ్ళకు ల్యాండ్ అనేది అంత చౌకగా ఇవ్వటం ఎందుకు అంటున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ల్యాండ్ తగులుగా ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అంటున్నారండి. రేపు పొద్దున కంపెనీ స్టార్ట్ అయితే నువ్వు ఎంత మనీ ఎర్న్ చేస్తున్నావు అది చూసారు అసలు వీళ్ళందరూ. ఇప్పుడు గూగుల్ స్టార్ట్ అయితే 10,000 కోట్లు పర్ ఇయర్, 10,000 కోట్లు పర్ ఇయర్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గూగుల్ స్టార్ట్ అయితే. అట్లా వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ అన్ని ఎక్కువగా వీళ్ళకి వచ్చేది ఎక్స్పోర్ట్సే ముందు. అందుకని ఈయన సపరేట్గా పోర్టు పెట్టుకుంటున్నాడు. అంటే మీ ఉద్దేశం ఆలోచించుకోండి. అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మరి ఎంత నీకు ఇన్కమ్ వస్తుంది? ఆ ఇన్కమ్తో పోల్చుకోండి. నీ భూమి ఎంత పడుతుంది? నువ్వు ఇచ్చే రాయితీలు పెద్ద ఇష్యూ కాదండి. అది మహా అయితే 1 or 2 yearsలో మొత్తం నీ రాయితీలన్నీ వెళ్ళిపోతాయి. అట్టా మరి ఉపాధి ఎంత వస్తుంది? ఉద్యోగం ఉపాధి మరి 1,00,000 మంది కంటే మామూలు విషయమా? ఎవరిస్తారు ఊరికనే? ఎవరిని ఇచ్చారా?